హాయ్ హలో డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. ఇవాళ అయితే మార్చ్ 1, 2025. ఇన్ని రోజులైతే వీడియో తీయకపోవడానికి కారణము ఆల్రెడీ మీకు చెప్పిన ఒకసారి నా దగ్గర కెమెరా మొబైల్ అయితే ఇంతకుముందు వీడియో తీసి కెమెరా మొబైల్ అయితే జర కొంచెం ప్రాబ్లం ఉండి అది వాడలేదు ఇంతకుముందు, అందుకని జర బాగా గ్యాప్ వచ్చింది. అందుకని ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ మొబైల్ అయితే వాడుతున్నా వీడియో కెమెరాకు. కాబట్టి ఈ రోజు నుంచే మళ్ళీ లాంగ్ వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తాయి. ఇవాళ కొంచెం లేట్ అయింది, 11 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మీకు చూపిస్తా టైము. టైం అయితే 11 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. రీడింగ్ అయితే 0 చేసుకుందాం. ఓకే, ఇక లేట్ చేయకుండా ఆన్లైన్కి అయితే వెళ్ళిపోదాం. ఊబర్లో అయితే ఆన్లైన్ చేసుకుందాం. ఓకే, అట్ ద సేమ్ టైం ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేద్దాం. ఒక్క నిమిషం రా బడ్జెట్ కొంచెం ఆగు. సనట్ నగర్ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. ర్యాపిడోలో నాకు చిరాకు తెప్పించేది ఏంటంటే యాప్ ఓపెన్ చేయగానే మనకు యాడ్లు వస్తాయి. ఊబర్ కూడా అట్లా కాదు, ఏ యాడ్లు ఉండవు అందులో. 400 బహదూర్పుర ఓల్డ్ సిటీ వద్దు, సైడే పోవద్దు. హస్తినాపురం వనస్థలిపురం సైడు వద్దు. ఆ ఏరియాలోకి అయితే మళ్ళీ రిటర్న్ బుకింగ్స్ రావు. ఇంతసేపు మనం ఇక్కడ తీసుకుందాం, గచ్చిబౌలి, కూకటపల్లి ఈ జోన్లో పోవాలి, కానీ ఆ జోన్లో పోతే కష్టం. వాకర్ టౌన్ సెక్టర్ సికింద్రాబాద్. ఓకే, ఇక్కడ రెంటల్ 4 hours 50 kilometers అంట. రెంటల్ బుకింగ్ తీసుకుందాం. 1000 రూపాయలు చూపిస్తున్నాడు. ఓకే, పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మార్నింగ్ స్టార్ట్ అయిన డ్రాపు ఇప్పుడు కంప్లీట్ అయింది. టైం 3:30 అవుతుంది. 4 గంటలు రిజర్వేషన్ పెట్టుకుంటే 4 గంటలు పక్కా వాడుకున్నాడు. 31 కిలోమీటర్లు అంటే 32 కిలోమీటర్లు తిరిగింది బండి. 32 కిలోమీటర్లకు మనకు వాడు ఇచ్చిన అమౌంట్ 1014 రూపాయలు. మనకు చూపించింది 1064 ఏమో చూపించింది. అమౌంట్ ఓకేనేమో, కానీ మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది ఒక్క డ్రాప్లో. ఇదే 4 గంటల టైంలో మనము అట్లీస్ట్ 1300 1400 అవుతున్నాయి బిల్లు. అందుకనే ఈ రెంటల్ డ్రాపులు తీసుకోవాలంటే పిచ్చి లేస్తుంది. అనుకోకుండా తీసుకొని ఇలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూపిస్తాను మీకు ట్రిప్ డీటెయిల్స్. ఇగో 4 hours పక్కా వాడుకున్నాడు. 29.41 కిలోమీటర్లు తిరిగింది. 30 అనుకోండి అది. అయితే ఇది చివరి ఒక 2 కిలోమీటర్లు కలపలే ఆడు ఊబరోడు. వాళ్ళు లొకేషన్ పెట్టకుండా లోపలికి తీసుకొచ్చారు. ఇక్కడ బాచుపల్లి చెరువు ఉంది కదా, ఇక్కడ ముందుకెళ్తే శ్రీనివాస విల్లాస్ అని చెప్పేసి ఉంటాయి. అక్కడైతే దిగిపోయారు. ప్రజెంట్ వచ్చేసి టైం 3:30 అయిపోతుంది. ఒకటేసారి తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ ఆ రెంటల్ డ్రాప్ అనవసరంగా తీసుకున్నాం బై. ఇలా మొత్తం టైం అంతా పోయింది, మొత్తం సత్యనాశ అయింది దందమంతం. అందుకనే ఇంకోసారి రెంటల్ డ్రాపులు అంటే అమ్మ కొంచెం ఆలోచించాలి. మీకు చూపిస్తా చూడండి టైం ఎంత అయింది, ఇలా బిల్లు ఎంత అయింది. టైం 6 అవుతుంది. 62 కిలోమీటర్లు తిరిగింది.
మనకైన బిల్లు వచ్చి లంచ్ తర్వాత ఒకటే ఒక డ్రాప్ అయింది. ఈ డ్రాప్తో 1500 బిల్ అయింది అంతే. జస్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మన బాచుపల్లి నుంచి సైనిక్పురి. కనిపిస్తుందా? బాచుపల్లి నుంచి సైనిక్పురి అయితే ఈ డ్రాప్ పడ్డది. 27 కిలోమీటర్లకు దాదాపు 1.5 గంట పైనే పట్టింది టైము. 486 రూపాయలు అయితే మనకు ఇలా ఇచ్చిండు ఊబరోడు. 407 రూపాయలు అయితే మనకు క్యాష్ కలెక్షన్. ఈ ఒక్క డ్రాప్తో మనకు 1501 రూపాయింది. టోటల్గా 2 డ్రాప్లు అయినాయి ఇవాళ. ఆ రెంటల్ డ్రాప్ ఒకటి, ఈ డ్రాప్ ఒకటి. వేస్ట్. రేపటి నుంచి జర కొంచెం ఈ రెంటల్ డ్రాప్లు వస్తే జర చూసుకొని తీసుకోవాలి. అంటే అందరు అట్లా ఉండరు. వాడు ఏం చేసినంటే ఇలా మొత్తము టైం మొత్తం పూర్తిగా వాడుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే 4 గంటల బుకింగ్కి జస్ట్ మన కిలోమీటర్ లెక్క చూసుకుంటారు, గంట సేపట్లో అయిపోగొడతారు డ్రాప్. వీడు ఏం చేసినంటే కిలోమీటర్ లెక్క చూసుకోవాలి, ఇలా టైం లెక్క చూసుకున్నాడు. మొత్తం 4 గంటలు పూర్తిగా వాడుకున్నాడు. దాదాపు 5-6 ప్లేసులు తిప్పిండు. బాచుపల్లిని మొత్తం ఆడాడనే తిప్పేసిండు మొత్తం. అందుకని టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇలా. ఇంకో ఈ సైనిక్పురి డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక్క డ్రాప్ వస్తలేదు. ర్యాపిడోలో లేదు, ఊబర్లో కూడా లేవు. అట్లా ఉంది పరిస్థితి. కాసేపు చూస్తా, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చిందంటే సరే సరే, లేదంటే ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దుగాల కొంచెం తొందరగా అయితే బయలుదేరాలి. అక్కడ సైనిక్పురి నుంచి ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ మినిట్లో హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన. ఇక ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం, ఇక వాడు ఇయ్యడు అని చెప్పేసి అనే మూమెంట్లో ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే వచ్చింది. ఆడికి బయలుదేరిన, కొంచెం బయలుదేరి ఆల్మోస్ట్ లోతుకుంట దగ్గరకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే వచ్చింది. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది. ఇగో ఇదే ఆ ట్రిప్ డీటెయిల్స్ ఎయిర్పోర్ట్ది. ఎక్కడి నుంచి అంటే మనకు బొల్లారం నుండి ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. ఓకే, ప్రజెంట్ అయితే సీరియల్ వచ్చి నడుస్తుంది, చూద్దాం. ఈ డ్రాప్తో అయితే మనకు 2606 రూపాయలు అయితే బిల్ అయింది. 3 డ్రాపులు కంప్లీట్ అయినాయి. ఇక సెడాన్ వచ్చి 111, 115, ప్రీమియర్ వచ్చి 151, 156. ఎయిర్పోర్ట్ నుండి బయటికి పడ్డ ట్రిప్ అయితే చాలా లేట్ వచ్చింది. 12:30కు అక్కడ నాకు బుకింగ్ అయితే ఇచ్చాడు. అక్కడ కొండాపూర్కి అయితే పడ్డది. ఇదే ఆ ట్రిప్. ముప్పై 33 కిలోమీటర్లకు 600 రూపాయలు అయితే ఇచ్చిండు. ప్రీమియర్లు అయితే వచ్చిన బయటికి శంషాబాద్ నుంచి కొండాపూర్. ఈ ట్రిప్తోనైతే మనకు 4 ట్రిప్లు అయితే కంప్లీట్ అయినట్టు ఇవాళ. ఇది రాగరాబాయ్. అయ్యో, 4 ట్రిప్లు అయితే కంప్లీట్ అయినాయి. 3206 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ వచ్చేసి కొండాపూర్లో ఉన్నా. ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేసిన. టైం వచ్చి 1:30, 156 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ ఇంటి సైడ్ పడితే వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే ఇన్ని పెట్టుకొని పడుకోవాలంతే. ఓకే, లేదు. నైట్ కొండాపూర్లో అయితే వెహికల్ పెట్టేసుకొని అక్కడనే పడుకున్నా. ఇంటి సైడ్ అయితే రాలేదు డ్రాప్లు. ఇక మార్నింగ్ 5 గంటలకు అయితే నాకు ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. ఇదే ఆ డ్రాప్. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చిన.
ఓకే. ఇగో మాదాపూర్ నుంచి మనకు ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చింది డ్రాపు. 34 కిలోమీటర్లకు నాకు 32 మినిట్స్ పట్టింది. రూ. 487 అయితే మనకు వచ్చిన అమౌంట్. ప్రజెంట్ అయితే ఇక్కడ సీరియల్ బాగానే ఉంది మరి. మనకు బుకింగ్ ఎప్పుడొస్తదో. అందుకనే ర్యాపిడో కూడా ఓపెన్ చేసి పెట్టినా. సెడాన్ వచ్చి 16, 20 ఇది ఒక్కటే దగ్గరలో ఉంది. వస్తే ఇది రావాలి. ఇంక రెంటలు, ఇంటర్‌సిటీ అయితే మనకు రావు. ప్రీమియర్ వచ్చేసి 140 పైన ఉంది. ఓకే. వస్తే సెడాన్ అనే రావాలి. సెడాన్ వచ్చిన తర్వాత తీసుకొని బయటకైతే వెళ్ళిపోవాలి. ఎయిర్‌పోర్ట్ నుండి అయితే ఇక్కడ బంజారాహిల్స్ హయత్ హోటల్‌కి అయితే పడ్డది డ్రాపు. ఈడు చూడు ఎంత దరిద్రంగా చూపిస్తున్నాడు. రూ. 88, రూ. 99. ఏం డ్రాపులు రా బాయ్ ఇది? బైక్ అనుకున్నాడా, ఆటో అనుకున్నాడా? ఇగో ఎయిర్‌పోర్ట్ డ్రాప్ అయితే మనకు బంజారాహిల్స్ డ్రాప్ అయితే వచ్చింది. రూ. 422 అయితే. ఇది చూడు ఎంత ఘోరంగా వస్తున్నావు. మినిమం రూ. 100 కూడా లేదు కదా ఇది. ఎంత చిన్న చిన్న డ్రాపులు, మరీ ఇంత తక్కువనా? ఇగో ఇది ఇంకా ఘోరం. రూ. 66 అంట. బైకోడు కూడా తీసుకోవడం అనుకుంటా ఈ డ్రాపు. ఇంకా అట్లా దరిద్రం ఉంది. ఇది ఏమనుకుంటున్నా ఇంతకు, ఆటో బైక్ అనుకుంటున్నా ఏంది? ఇందాక ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది మళ్ళీ పోయింది. గో ఆఫ్ చేసి పడదాం కాలే. సార్ అన్నీ దరిద్రం డ్రాప్లు వస్తున్నాయి. మోయినాబాద్ చాలు. ఓకే, మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ వస్తే తీసుకుంటా, లేదా కొంచెం పెద్ద డ్రాప్లు వస్తే తీసుకుంటా. నెక్స్ట్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. చూడు ఎంత ఘోరంగా ఇస్తున్నాడు. రూ. 100, 200 వచ్చేసి రూ. 80, రూ. 90. ఏంది ఇది ఇంత? ఈరోజు అయితే మొత్తము 10 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. రూ. 3247 అయితే ఇవ్వాలైన బిల్లు. ఇక నిన్న వచ్చేసి 4 డ్రాప్లు 3206 ఏమో నిన్న అయిన బిల్లు. ఇవాళ వచ్చి 3247 ఏమో ఇవాళ బిల్లు. టోటల్గా మనకు ఇవాళ 10 డ్రాప్లు, నిన్న 4 డ్రాప్లు, 14 డ్రాప్లు. అంటే నైట్ ఇంటికి రాలేదు కదా, మొత్తం ఒకటేసారి చూపిస్తున్నా అన్నమాట. టోటల్గా వచ్చేసి మనకు ఎంత 3247 ప్లస్ నిన్న 3200 ఎంత ఉండే కదా, 3206 టోటల్గా వచ్చేసి మనకి 2 రోజులకు కలిపి 14 డ్రాప్లకు అయిన బిల్ ఇది. 6453 అయితే నిన్న ఇవాళ కలిపి ఆయన ఎర్నింగ్స్. ఇందులో మైనస్ డీజిల్ తీసేయాలి కదా. డీజిల్ ఎంత అయింది? మొత్తం 425 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 2500 అనుకోండి. ఏసీ అన్నీ కలుపుకొని మైనస్ 2500. మనకు మిగిలిన ఎర్నింగ్స్ 2 రోజులు కలిపి 3953. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనకు
ఆన్లైన్ అవర్స్ వచ్చేసి నిన్ననేమో 16 గంటల 12 నిమిషాలు, ఇవాళనేమో 13 గంటల 25 నిమిషాలు. మొత్తము అదొక 16, ఇదొక 13, 29 గంటలు. 29 గంటలు అవి, 25 నిమిషాలు ఇది, 12 నిమిషాలు అది, 37. 29 గంటల 37 నిమిషాలు ఆన్లైన్ అవర్స్. 29 గంటల 37 నిమిషాలు ఆన్లైన్లో ఉంటే మనకైన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి చూపించిన కదా ఇంతకుముందు అవి. ఓకే, ఇప్పటికి ఎయిర్పోర్ట్ డ్రాప్లు వచ్చినాయి. ఇందాక లాస్ట్ డ్రాప్ జేబీఎస్కి వచ్చిన మణికొండ నుంచి. జేబీఎస్కి వచ్చిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ డ్రాప్ మళ్ళీ వచ్చింది, కానీ ఇక ఓపిక లేదు. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయినా, అందుకని ఇంటికి వచ్చేసిన. ఇది లాస్ట్ డ్రాప్. ఇదైతే లాస్ట్ డ్రాపు మనకు మణికొండ నుంచి జేబీఎస్కి అయితే వచ్చిన, వెస్ట్ మరడపల్లి జేబీఎస్. దీని తర్వాత ఇక ఆఫ్లైన్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇలా అయితే 2 రోజులు కలిపి ఇది మన ఎర్నింగ్స్. రేపైతే మండే కదా, మండే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇవాళకైతే బాయ్ బాయ్ డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అయినా. నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా ఇవాళ. ఓకే, మళ్ళీ రేపటి ఈ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, హ్యాపీ సండే.